హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈజీ అండ్ సింపుల్ స్నాక్ చూద్దాం. అదే స్వీట్ కార్న్ వడ. వాటికి కావాల్సినవి రైస్ ఫ్లోర్, సన్నగా తురుముకున్న ఆనియన్స్, స్వీట్ కార్న్, కొత్తిమీర, ఒక 3 వెల్లుల్లి రెమ్మలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఇంకా కార్న్ఫ్లోర్. సో మనం ముందుగా స్వీట్ కార్న్ చేసుకున్న గింజల్లో అవి ఏవైతే వెల్లుల్లి రెమ్మలు ఉన్నాయో వేసేసి, నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా అందులో యాడ్ చేసేసి, పచ్చిమిర్చి అనేది మన ఆప్షన్ అండి. స్పైస్ లెవెల్ 2 3 అనేది స్పైస్ లెవెల్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ 3 మనం గ్రైండ్ చేయాలన్నమాట. సో పచ్చిమిర్చి అనేది కోసే కన్నా అందులో యాడ్ చేస్తేనే స్పైస్ అనేది బాగుంటుంది. సో దీన్ని చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకోక్కర్లేదు. కొంచెం కచ్చాబిచ్చ అంటే కొంచెం మనం వడ తినేటప్పుడు గింజలు ఉన్నా పర్లేదు, చాలా బాగుంటుంది తినడానికి. బాగా మెత్తగా వేసుకుంటే బాగోదు. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. సో స్వీట్ కార్న్ అనేది రిచ్ ఇన్ ఫైబర్ అండి. సో వాటర్ మనం ఎప్పుడు గ్రైండ్ చేస్తామో అప్పుడు వాటర్ అనేది బాగా వస్తుంది. సో కన్సిస్టెన్సీని బాగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏవైతే మనం చాప్ చేసి పెట్టుకున్నామో అన్నీ యాడ్ చేసేసేయాలి. ఆనియన్స్, కరివేపాకు, కొరియాండర్ యాడ్ చేసేసాక కొంచెంగా రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. అంటే మరీ గట్టిగా కాదు, మరీ పల్చగా అయితే మొత్తం విడిపోతాయి ఆయిల్లో. సో రైస్ ఫ్లోర్ని బాగా యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ బ్యాలెన్స్ అయ్యే వరకు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకున్నాక, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఎలా కలుపుతున్నాను, ఆ విధంగా కలుపుకొని, నేనైతే ఒక 3 స్వీట్ కార్న్కి కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. సో మన స్వీట్ కార్న్ పెరిగే కొద్దీ రైస్ ఫ్లోర్ కూడా కొంచెం పెరుగుతుంది. రైస్ ఫ్లోర్ కూడా కలిపేశాక కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది మన వడలకి. సో కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలి దాన్ని. ఇంకా మీకు ఏమన్నా కన్సిస్టెన్సీ లూజ్ అనిపిస్తుందంటే ఇంకొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే యాక్చువల్లీ నేను 2 మిర్చి వేసాను కాబట్టి అవి కొంచెం స్పైసీగా ఉంటాయి. సో నేను స్పైసీ చాలా తక్కువ తింటామండి, అందుకే 2 వేసాను. ఇంకా చిల్లీ పౌడర్ యాడ్ చేయలేదు నేను. సాల్ట్ కూడా వేసుకున్నాక బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చేసుకోండి, సాల్ట్ సరిపోయింది, స్పైస్ లెవెల్ కూడా బ్యాలెన్స్ అయిందో తెలుస్తుంది. ఆ పక్కన అలా అవుతుండగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఆయిల్ వేడెక్కేలా చూసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ఇలా చేతులతో మనం ఏ షేప్ కావాలో షేప్ చేసుకోవచ్చు వడలు, కాబట్టి ఇలా వడలు వేసాను నేను. అలా వడలు వేసేసాక చేతిలో గుండ్రంగా చేసుకొని వేసుకోవచ్చు, లేదా మనం ఏదన్నా ఒక లీఫ్ ఏమైనా తీసుకొని లీఫ్కి కొంచెం ఆయిల్ అయినా గీ అయినా అప్లై చేసి కూడా మనం చేసుకోవచ్చు. ఇలా చేశాక ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. బాగా ఫ్లేమ్ పెడితే పైన కాలిపోతుంది, లోపల మటుకి అలాగే ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మనకి వడ అనేది బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా వడ అనేది ఫ్రై అవ్వాలి. సో అవి అంటుకుంటూ ఉంటాయి, కొంచెం తిరిగేసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట, బాగా డీప్ ఫ్రై అయిపోతాయి. సో వీటిని ఇలా తిప్పుకుంటూ చూసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలన్నమాట వీటిని. చూస్తున్నారు కదా ఎలా ఎగుతున్నాయి వడలు. సో డీప్ ఫ్రై అయ్యాక మనం ఒక టిష్యూ పేపర్ ప్లేట్కి యాడ్ చేసేసుకుంటే, ఆయిల్ ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే సో అది దిగిపోతుంది కాబట్టి టిష్యూస్ వేసేసి వడల్ని ఇలా పక్కకు సర్వ్ చేసుకోవడమే. సో ఈ వడల్ని మనం కెచప్తో ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఎంతో సింపుల్ అయిన స్నాక్, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్ ఎలా